జీవితకాలం పాటు సంపాదించుకున్న పేరు పోవడానికి ఒక్క క్షణం చాలు. తెలుగు మోరల్ స్టోరీస్. వెల్కమ్ టు తెలుగు మోరల్ స్టోరీస్ మన ఛానల్. ఈరోజు కథని చూద్దాము. ఒక ఊర్లో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పండితుడు ఒక ఆయన ఉండేవాడు. చాగంటి, గరికపాటి, బుద్ధిపర్తి, వారికి మళ్ళీ చాలా చక్కని వాక్పటిమ కలవాడు. ఆయన ఆలయం ఆవరణలో కూర్చొని ప్రవచనం చెప్తూ ఉంటే వేల మంది జనం అలా కదలకుండా బొమ్మల్లా వింటూ ఉండిపోయేవాడు. ఆయన ప్రఖ్యాతి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వ్యాపించింది. ఒకసారి ఆయన ప్రవచనం నిమిత్తం పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. ఆ ఊరు వెళ్లే బస్సు ఎక్కి టికెట్ తీసుకున్నాడు. అయితే పొరపాటున బస్సు కండక్టర్ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. పండితులు అది గమనించి తిరిగి ఇవ్వాలని యోచించాడు. కండక్టర్ చాలా దూరంలో ఉన్నాడు. బస్సు నిండా జనం కిక్కిరిసి ఉండటంతో దిగేటప్పుడు ఇద్దాంలే అనుకొని కూర్చున్నాడు. కొద్దిసేపు తర్వాత అతని మనసులో ఆలోచనలు మారాయి. ఆ కండక్టర్ కూడా ఎంతమంది దగ్గర చిల్లర కొట్టేయడం లేదు. ఈ బస్సు కూడా ఒక సంస్థే కదా, ఎంతమంది తినటం లేదు. నా 10 రూపాయలకే నష్టపోతుందా ఏంటి? ఈ 10 రూపాయలు ఏదైనా దైవ కార్యానికి ఉపయోగిస్తా అని అనుకొని మౌనంగా కూర్చున్నాడు. అంతలో ఊరు వచ్చింది. బస్సు ఆగింది. కానీ ఆయన దిగేటప్పుడు బస్సు కండక్టర్ దగ్గరికి రాగానే తన ప్రమేయం ఏమాత్రం లేకుండా అసంకల్పితంగా కండక్టర్కి ఇవ్వాల్సిన 10 రూపాయలు ఇచ్చి, మీరు నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఇవి ఎక్కువగా ఇచ్చారు అని అన్నాడు. దానికి ఆ కండక్టర్, అయ్యా, నేను మీ ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటాను. మీరు చెప్పడంతోటే సరిపెట్టుకుంటారా లేక పాటిస్తారా అని చిన్న పరీక్ష చేశాను అని అన్నాడు. పండితుడు చల్లటి చిరు చెమటలతో బస్సు దిగి 10 రూపాయల కోసం తుచ్చమైన ఆశతో నా విలువలకే తిలోదాలు ఇవ్వబోయాను. నా అదృష్టం బాగుంది. నా మనస్సాక్షి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని నా విలువలను కాపాడింది అనుకున్నాడు. జీవితకాలం పాటు సంపాదించుకున్న మంచితనం కూడా సర్వనాశనం కావడానికి ఒక్క క్షణం చాలు. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.